దృక్కోణాన్ని చూపెడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ రక్షించే విధంగా భారత సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ లో మేమే భాగస్వామిగా ఉన్నాం, ఇండో పాక్ మధ్య యుద్ధాన్ని ఆపిన మేమే, అక్కడ ప్రజల్ని కాపాడిన మేమే అని చెప్పిన ట్రంప్ మరోసారి తన కుట్రలను బయటపెట్టాడు. టర్కీకి పెద్ద ఎత్తున భారీ ఆయుధం ఒప్పందం జరిగింది టర్కీతో. సో టర్కీకి ఆయుధాలు ఇచ్చే విధంగా అమెరికా అంగీకరించింది. టర్కీతో ఆ ఒప్పందాన్ని కుదుర్చుకుంది అమెరికా. సుమారుగా $304 మిలియన్ విలువైనటువంటి మిసైల్స్ ని అమ్మేందుకు యుఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారుగా $225 మిలియన్ విలువైనటువంటి ఆమ్రామ్ మిసైల్స్ ని టర్కీకి ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది అమెరికా. ఇక $79.1 మిలియన్ 60 బ్లాక్ 2 మిసైల్స్ ని అమ్మకాలు చేపట్టబోతోంది అమెరికా టర్కీ వైపుగా. ఇక పాకిస్తాన్కి అన్ని విధాలుగా సాయం చేస్తున్నట్టుగా టర్కీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టర్కీకి ఈ పెద్ద మొత్తంలో అమెరికా ఆయుధాలు సరఫరా చేయడం చూస్తుంటే ఏదేమైనా పెద్ద ఎత్తున భారత్ పైన అమెరికా ఇండైరెక్ట్ గా కుట్రలు చేస్తుందనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఆయుధాలతో పాటుగా ఆర్మీని కూడా టర్కీ మొన్న డ్రోన్లని ప్రయోగించడం కోసం పాకిస్తాన్కి పంపించింది. సో ఒకసారి క్లియర్గా వినండి. టర్కీ మన పైన దాడి చేస్తోంది. టర్కీకి మనం తెలియకుండా మన దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొంటుంది కదా మాత్రం చూసాం. కానీ ఎలక్ట్రానిక్స్ గూడ్స్తో డ్రోన్లు తయారు చేసి ఆ డ్రోన్లని పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్ నుంచి మన పైన ప్రయోగించింది టర్కీ. ఏకంగా పాకిస్తాన్కి అక్కడి టర్కీ డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు ఆర్మీ పర్సన్స్ కూడా పంపించింది. సో ఈ తాజాగా మొన్న మధ్య టర్కీ ప్రధాని అర్డోగన్ ఆయన చాలా క్లియర్గా ఒక విషయం చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ప్రజలపైన భారత్ దాడి చేసింది, పాకిస్తాన్ ఎయిర్ బేస్ అని భారత్ కుప్పకూలు చేసింది, పాకిస్తాన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏదేమైనా ఈ కఠినమైన సమయంలో మేము పాకిస్తాన్ వెంటే ఉంటామనేది చాలా సుస్పష్టంగా బహిరంగంగానే అక్కడ ప్రధాని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టర్కీ ఈ స్థాయిలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏం చేశాడు తెలుసా? టర్కీకి ఆయుధాలు ఇవ్వడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాడు. $304 బిలియన్ ఆ ఆయుధాలని టర్కీకి పంపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యాడు. సో టర్కీ వాటిని ఇంపోజ్ చేసుకోబోతోంది. సుమారుగా దాంట్లో చాలా కీలకమైనటువంటి ఆమ్రామ్ మిసైల్స్ కూడా ఉన్నాయి. సో మరొక వైపుగా $79.1 చాలా కీలకమైనటువంటి కొన్ని డ్రోన్ల పరికరాలు కూడా ఉన్నాయి. సో ఆమ్రామ్ మిసైళ్ళు, తర్వాత బ్లాక్ టూ మిసైల్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా టర్కీకి అమెరికా ఇస్తోంది. అంటే ఇండైరెక్ట్గా అమెరికా పాకిస్తాన్కి ఇస్తున్నట్టుగానే భావించారు. ఎందుకంటే టర్కీ ఈజ్ ఫుల్లీ సపోర్టింగ్ పాకిస్తాన్. టర్కీ పాకిస్తాన్ వెంటే ఉంది, పాకిస్తాన్తో కలిసి పోరాడుతోంది, పాకిస్తాన్తో కలిసి భారత్ పైన ఆయుధాలు ప్రయోగిస్తోంది, పాకిస్తాన్తో కలిసి టర్కీ ఆర్మీ కూడా మన పైన డ్రోన్లు ప్రయోగిస్తున్నారు, మిసైళ్లు ప్రయోగిస్తున్నారు. సో ఇప్పటికే మీకు అర్థమవుతుంది కదా, చైనా టర్కీ ఇవన్నీ రెండు కూడా తమ మిసైల్ అని డ్రోన్ శక్తుల మొత్తాన్ని కూడా పాకిస్తాన్కి అందిస్తూ ఉంటే అమెరికా టర్కీకి డ్రోన్లు అందిస్తోంది. టర్కీ వైపుగా $304 బిలియన్ డ్రోన్లని మిసైల్ని పంపిస్తుందంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి ఇచ్చినట్టుగానే భావించాలి. ఎందుకంటే టర్కీ సంపూర్ణంగా పాకిస్తాన్ వెంటే ఉంటాం, పాకిస్తాన్తో సపోర్ట్గా ఉంటాం, పాకిస్తాన్తో మేము సంయుక్తంగా పనిచేస్తామని చాలా క్లియర్గా చెప్పిన నేపథ్యంలో టర్కీకి ఈ డ్రోన్లని మిసైల్ని పంపించడం చూస్తుంటే అమెరికా భారత్ని దెబ్బ కొట్టాలనే కుట్ర కోణం కనబడుతోంది. ఇక్కడితో ఆగలేదు. అమెరికా నిన్న మధ్య ఎకనామికలే కూడా కొంత భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఇక్కడ టీమ్ కుక్ ఎవరైతున్నారో యాపిల్ CEO ఆయనతో భేటీ అయిన సందర్భంలో నేను ఇంకోసారి యాపిల్ ప్రొడక్షన్స్ అనేది భారత్లో చూడకూడదు, మీరు అక్కడ నిలిపేయండి అన్నట్టుగా అక్కడ ఆయన మాట్లాడడం జరిగింది. ఇది రెండు రకాలుగా మనం ఆలోచించాలి. ఒకటి పాజిటివ్ ఏంటంటే ఇండియన్స్ ఆర్ వెల్ సెల్ఫ్ రిలయంట్గా ఉన్నారు, అక్కడ మనం వెళ్ళి ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదనేటువంటి ఒక భావనలో బహుశా ట్రంప్ ఉన్నారా? లేదు అంటే కనుక ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇక్కడ బిజినెస్ పరంగా భారత్ వైపుగా ఆపిల్ కంపెనీ ప్రొడక్షన్స్ కనుక స్టార్ట్ చేస్తే అమెరికా రేపటి రోజున ఇండియా నుంచి ఆ ఫోన్స్ కొనాల్సి వస్తుంది, మాకు ట్యాక్సీలు పెంచుతారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారని చెప్పే ఆలోచనలో బహుశా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఏదేమైనా కూడా అటు ఆర్థికంగా దెబ్బ కొట్టే పని, వాళ్ళని ఫిజికల్గా కూడా దాడి చేసే విధంగా టర్కీకి సపోర్ట్ ఇవ్వడం, డొనాల్డ్ ట్రంప్ ఎత్తుగడలు, డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రయత్నాలు చూస్తుంటే భారతదేశం డెఫినెట్గా కొంత ఆయనని అనుమానించడం కాదు, డెఫినెట్గా ఆయన చేస్తున్నారని మాత్రం భావించాల్సిందే. ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ ఈ కుయుక్తులు, ఈ ప్రగల్భాలు, ఆయన దుస్సాహసం, దురహంకారం భారత్ వైపుగా ఇప్పటికే కుట్రాన్ని బయటపడుతున్నాయి. మనం డాట్స్ అన్ని కలుపుతూ వెళ్తుంటే అంటే మనం చెప్తున్నట్టుగా
టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వడం, పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చిన టర్కీకి ఆయన ఆయుధాలు పంపించడం, భారతదేశంలో ఉన్నటువంటి యాపిల్ కంపెనీ ప్రొడక్షన్ని నిలిపివేయాల్సిందిగా కూడా ఆయన పాకిస్తాన్ వైపుగా IMF నిధులను మరలించడం, ఇవన్నీ చూస్తుంటే భారత్ని ఇరకాటంలో పెట్టడం కోసమే డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. అసలు ఆయనకేం కాలం వచ్చిందో నాకు తెలియదు కానీ మొత్తం మీద భారత్ పైన అనేక రకాలుగా పన్నాగాలు పన్నుతూ భారత్ పైన దుస్సాహసానికి ఒడిగడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. మరి మోదీ దోస్త్ అంటాడు, భారతీయ ప్రజలు చాలా మంచి వాళ్ళు అంటాడు, భారతదేశం ఎక్కడున్నా కూడా తన సత్తా చాటుతుందని చెప్తాడు, టెర్రరిజాన్ని అంతమొందించాలంటాడు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు, టెర్రరిజం అంతమొందించాలని టర్కీకి ఆయుధాలు పంపిస్తాడు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతీయులు చాలా మంచి వాళ్ళు, మోడీనా దోస్త్ అంటాడు, మరి భారతదేశంలో పెట్టుబడులు వస్తుంటే అడ్డుకుంటాడు. ఆయన దుందుడుకు ప్రభావం, ఆయన యొక్క ద్వంద్వ వైఖరి ఎట్లాగా ఉందనంటే నిజంగా ఏదో కాలం వచ్చింది ఆయనకి, వచ్చి రాగానే దేశ విదేశాలపై పడిపోయి తానే పెద్దనలా వ్యవహరించాలి. ఆ గతంలో ఇటువంటి దురహంకారమే ఆయన్ని ఒకసారి అమెరికా ప్రజలు ఒడగొట్టేశారు. ఏకంగా మన తప్పు కూడా ఉంది ఇక్కడ కొంత, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది సామాన్యుల కారణం, మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా కొంత డొనాల్డ్ ట్రంప్కి సహకరించింది. డొనాల్డ్ ట్రంప్కి ఆయనకి ఓటేయమని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అది మాట్లాడడం సమంజసం కాదేమో ఈ సమయంలో, కానీ ఆ రకంగా ప్రయత్నాలు కూడా జరిగాయి. అంటే ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని నమ్మి ఇప్పుడు భారతదేశం మోసపోయింది అని అంటే అవుననే కనబడుతోంది. అవుననేటువంటి ఆ సమాధానమే దొరికే అవకాశం ఉంది. బాగా డొనాల్డ్ ట్రంప్ని నమ్మి మోసపోయినటువంటి దేశాల్లో భారత్ కూడా ఇప్పుడు చేరిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు గోడ మీద పిల్లలాగా ఎటు దొరికితే అట్టనట్టుగా చూస్తూ ఉంటాడు. సో ప్రస్తుతం ఆయన పూర్తిగా భారత్ని ఏదో రకంగా ఇరకాటన పెట్టినటువంటి ప్రయత్నమే పెద్ద ఎత్తున కనబడుతోంది. టర్కీకి సుమారుగా $304 బిలియన్ ఆయుధాన్ని ఆయన సమకూరుస్తున్న టర్కీ దేశానికి. టర్కీ ఏమో పాకిస్తాన్ సహకరిస్తోంది. అంటే ఇండైరెక్ట్గా అమెరికా మళ్ళీ గతంలో కార్గిల్ వార్ సమయంలో ఏం జరిగిందో అదే మాదిరిగా మళ్ళీ పాకిస్తాన్కి సహకరిస్తోంది అమెరికా అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి AP ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా. అంతకంటే ముందు ఒకసారి మనం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఏం మాట్లాడొచ్చు, చాలా క్లియర్గా పాకిస్తాన్ వెంటే ఉంటాను, పాకిస్తాన్కి సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఒకసారి టర్కీ ప్రధాని ఏం మాట్లాడారు చూద్దాం. In Pakistan and India, the tension that broke out was ended with ceasefire, and I wish to express our pleasure for this. The nefarious terror attack, or with the missile attack against Pakistan, we had a very clear stance. We expressed our support to the Pakistani public, and the tension which reached serious levels, and in order to decrease it, we made efforts. With Brother Shahbaz Sharif, we had a phone call which was very significant. We, with patience and common sense and right approach, for this approach we congratulate the Pakistani brothers and sisters, and in the next phase we made a warning to not give in to provocations, which I repeat again. The new calm environment reached with the ceasefire hopefully will facilitate the resolution of all issues, including the water issue. As Turkey hopefully in the future